కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం రాయబారం. సువేలాద్రి శిఖరంపై నిలబడి రాముడు లంకను పరిశీలనగా చూస్తున్నప్పుడు అవతలవైపున కోటబురుజు పక్కన నిలబడి రావణుడు వీరిని గమనిస్తున్నాడు. లంకేశ్వరుని చూసిన సుగ్రీవుడు ఒక్క ఉదుటన కోటవైపు లంఘించాడు. రామశిబిరంలోని వారంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సుగ్రీవుడు త్రుటికాలంలో రావణ ప్రాసాదంపై వాలాడు. కోపోద్రిక్తుడైన రావణుడు సుగ్రీవుని నేలకొల్చాడు. సుగ్రీవుడు లిప్తపాటులో పైకి లేచి కాంతులీనుతున్న రావణుని మణికిరీటాన్ని నేలకు విసిరాడు. పాలరాతిపై పడిన రావణుని కిరీటం చేసిన ధ్వని కోటంతా మార్మోగింది. కిష్కింధాధిపతి రావణ్ణి గట్టిగా చరిచాడు. ఇద్దరూ కోటపై మల్లయుద్ధానికి దిగారు. రెండు సింహాలు తలపడినట్లుంది ఆ దృశ్యం. ముష్టిఘాతాలతో పరిసరాలు దద్దరిల్లిపోతున్నాయి. చిత్ర విచిత్ర బాహుబంధాలతో ఒకరినొకరు పిండుకున్నారు. రోషం పరవళ్లు తొక్కుతున్నది. రావణుడు పూర్తిగా సహనం కోల్పోయాడు. రాక్షసమాయతో సుగ్రీవుని కట్టిపడవేసే ప్రయత్నంలో ఉండగా వానరేశ్వరుడు ఒక్క ఊపున నింగికి ఎగిశాడు. రాక్షస మాయలో పడకుండా తిరిగి రామసన్నిధిన వాలాడు. వానరవీరులంతా ఆనందంతో తన రాజుకి స్వాగతం పలికారు. రాముడు గంభీరవదనంతో, మిత్రమా, హితులతో సంప్రదించకుండా ప్రభువు కొన్ని పనులు చేయకూడదు. అనాలోచితంగా చేసే సాహసాలు కొన్నిసార్లు అనర్థాలకు దారితీయవచ్చు. నువ్వు ఇప్పుడు చేసిన పని మమ్మల్ని ఎంతగానో కలవరపరిచింది. ఏమి జరుగుతుందో ఏమిటో మాకు మాత్రం ఏం అవగతం కాలేదు. అక్కడ నీకు హాని జరిగితే నాకు సీతగాని నా తమ్ముళ్లుగాని అవసరం లేదు. ఒకవేళ జరగకూడని జరిగి ఉంటే నేను రావణ సంహారం చేసి ఇప్పటికే అభిషిక్తుడైన విభీషణునికి ఈ లంక అప్పగించేవాణ్ణి. అయోధ్యను భరతునికి దత్తం చేసి నేను స్వచ్ఛందంగా ప్రాణాలు వదిలేవాణ్ణి. సుగ్రీవ, నువ్వు అటువైపు ఉన్నప్పుడు ఇదంతా నేను తీసుకున్న నిర్ణయం. రాముని మాటలకు సుగ్రీవుడు అపరాధిలాగా తలదించుకున్నాడు. రామునికి నమస్కరించి, రామభద్ర, నా తొందరపాటును మన్నించు. జానకిని చెరబట్టిన ఆ రాక్షసుని చూడగానే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వాడిని చంపాలి అని అనిపించింది. అసంకల్పితంగా అటువైపు లంఘించాను అన్నాడు. రాముని ప్రసన్నవదనం చూసి అందరూ తేరుకున్నారు. చిరుచీకటి వేళ శిబిరానికి చేరుకున్నారు. తెల్లవారింది. యుద్ధ సమయం ఆసన్నమైనది. ముందే నిర్ణయించిన విధంగా వానరవీరులు లంకానగర ద్వారాలను చుట్టుముట్టారు. కదులుతున్న పర్వతాల వలె ఉన్న వానరుల చేతులలో గిరిశిఖరాలు, మహావృక్షాలు కనిపిస్తున్నాయి. అంతా సన్నద్ధమై రామాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. రాముడు సుగ్రీవ, లక్ష్మణ, విభీషణాదులతో కొంతసేపు మంతనాలు సాగించాడు. యుద్ధ మర్యాదలు, దౌత్యనీతిని దృష్టిలో ఉంచుకుని ఆఖరి ప్రయత్నంగా యువరాజు అంగదుని రాయబారం పంపుదాం. చివరిగా మన మాట విని సంధికి వస్తే అభ్యంతరం లేదు. ఎన్నో ప్రాణాలు దానివల్ల నిలుస్తాయి. కాదు, యుద్ధమేనంటే అందుకైనా మనం సిద్ధమే. అంగదా, నా మాటలు లంకేశ్వరునికి వినిపించు అని వివరించాడు రామభద్రుడు. అంగదుడు పెద్దలందరికీ నమస్కరించి లంక వైపు సాగాడు. రావణుడు కొలువు తీరి ఉన్నాడు. యుద్ధ వాతావరణం దృష్ట్యా లంకలో ఉద్రిక్తత నెలకొని ఉన్నది. కొలువు కూటమి సచివులతో, సేనాధిపతులతో నిండుగా ఉంది. అంగదుడు అనుమతి తీసుకుని కొలువులో ప్రవేశించాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. సభలోని వారంతా అంగదుని మాటలు వినాలని ఆతృతపడుతున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంగదుడు రావణ్ణి ఉద్దేశించి, మా రామభద్రుని మాటలు నా ముఖంగా విను. లంకేశ్వర, ఎంతో వైభవమైన నీ జీవితానికి ఆఖరి గడియలు దాపురించాయి. మృత్యువు నీ పక్కనే పొంచి ఉంది. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా జానకిని అప్పగించి ప్రశాంతంగా ఉండు. లేదంటే నీ రాక్షస వంశం సమూలంగా నాశనం కాక తప్పదు. నీ చుట్టూ ఉండే భజనపరులు స్తోత్రపాఠాలు వినిపిస్తుంటే అవన్నీ నిజమని భ్రమించకు. నువ్వు అనేక మంది మహానుభావులను హింసించావు. ఆ పాపఫలం అనుభవించక తప్పదు. రావణ, నువ్వు యుద్ధానికే సిద్ధపడితే ఒక్కసారి నీ వారందరినీ కన్నులారా చూసి పలకరించి రా. చేయవలసిన కర్మకాండలు కూడా ముగించుకురావడం ఉత్తమం. ఇంతకీ నేనెవరో తెలుసా? వాలి కుమారుడును. నా పేరు అంగదుడు. రామ సందేశం వినిపించాను కదా.
తుది నిర్ణయం నీదే కాబట్టి ఏమి చెబుతావో వివరించు అన్నాడు రాయబారి అంగదుడు. రావణుడు ఆ మాటలకు హూంకరించి కళ్ళెర్రజేసి ఊగిపోయాడు. యుద్ధారంభం. రక్తాక్షుడైన రావణుడు ఈ వానరుని పట్టి సంహరించండి అంటూ పెడకేక పెట్టాడు. మరుక్షణం 4 రాక్షస వీరులు ముందుకు వచ్చి అంగదుని కమ్మివేశారు. అంగదుడు నిస్సహాయంగా వారికి పట్టుబడినట్టే ఉండిపోయాడు. వెంటనే 4లో 2 ఒక చేతి కింద 2 మరో చేతి కింద పెట్టుకుని అంగదుడు రివున గగనవీధికి ఎగిశాడు. వెళుతూ వెళుతూ రావణ సభామండప శిఖరాన్ని కాలితో బలంగా తన్నాడు. భయంకరమైన శబ్దం చేస్తూ శిఖరం కూలి సభాభవనానికి ఆకాశమే కప్పోయింది. ఆకాశ మార్గం నుంచి చంకలలో పెనుగులాడుతున్న 4 అంగదుడు కిందికి వదిలాడు. వారు సూటిగా నేలకు రాలి రావణుని పాదాల దగ్గర పడ్డారు. జరిగిన దానికి లంకాధిపతి నిశ్చేష్టుడైనాడు. యువరాజు అంగదుడు చేసిన సింహనాదానికి రాక్షసరాజు ఉలిక్కిపడ్డాడు. అంగదుడు క్షణంలో తన స్వజనంలో చేరిపోయాడు. లంకలో రణభేరి మోగుతున్నది. కాలభ్రాల వంటి రాక్షస యోధులు శ్వేతశంఖాలు నిర్విరామంగా పూరిస్తున్నారు. ఏనుగుల ఘీంకారాలు ఎడతెరిపి లేక వినిపిస్తున్నాయి. ఉత్తమజాతి గుర్రాల సెకిలింతలు, పరుగులు తీస్తున్న రథాలు చేసే చప్పుళ్లు, వీరుల పెడబొబ్బలతో లంక ప్రతిధ్వనిస్తోంది. రామదండు ఒక్క పెట్టున సింహనాదం చేసి రామునికి జయజయధ్వానాలు పలుకుతూ కోట గోడలను అధిరోహిస్తున్నది. లంక నుంచి వీరులు గదలు, శూలాలు, పట్టిసాలు, పరశువులు ధరించి వస్తున్నారు. వానరవీరులు రాళ్లు, తరుశాఖలు, చిన్న చిన్న కొండలు, మహావృక్షాలు ఆయుధాలుగా ధరించి ఎదురు వెళుతున్నారు. మా రాజు సుగ్రీవునికి జయముగాక అంటూ నినదిస్తున్నారు. ఆ వీరులు కోటగోడలకు ఎగబాకడానికి వానరసేన ప్రయత్నిస్తున్నది. వారిని తోసి సముద్రం పాలు చేయాలని రాక్షస వీరులు శ్రమిస్తున్నారు. కపిసేన గగనతలం మీదుగా వచ్చి వాలి రాక్షసుల్ని పిండి చేస్తున్నారు. పిట్టలు కొట్టిన పండ్ల వలె రాక్షసులు రాలుతున్నారు. ఇక ఇలా ప్రయోజనం లేదని లంకానగర ప్రముఖ ద్వారాలను తెరిచారు. వాటిలోంచి రాక్షస వీరులు రకరకాల ఆయుధాలతో వచ్చి కపిసేనతో తలపడ్డారు. 2 వర్గాల మధ్య పోరు భీకరంగా సాగుతున్నది. మహాయోధులు సైతం రంగప్రవేశం చేశారు. అంగదుని ఎదుర్కొనే ప్రయత్నంలో ఇంద్రజిత్తు తన గదను విసిరాడు. అది వజ్రాయుధానికి సాటి అయినది. అంగదుడు ఆ గదను తన చేతిలో ఒడిసిపట్టి తిరిగి విసరగా శత్రువు రథము, గుర్రాలు తునాతునకలైనాయి. ప్రఘనుడు సుగ్రీవునికి ఎదురు నిలిచాడు. లక్ష్మణుడు ఒక దెబ్బతో విరూపాక్షుణ్ణి నేల కరిపించాడు. అగ్నికేతు, రశ్మికేతు, సుప్తఘ్న, యజ్ఞకోపులు రామునిపై దాడికి దిగారు. రాముని ధాటికి వారు నిలవలేకపోతున్నారు. మహామల్లయోధుడు వజ్రముష్టి మైందుని పిడికిలిపోటుకి ఆర్తనాదం చేస్తూ నేల కొరిగాడు. యుద్ధమేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. హాహాకారాలు, ఆర్తనాదాలకు సముద్రకోశ తోడయ్యింది. రామవర్గం నుంచి నీలుడు వీరావేశంతో వస్తున్న నికుంభుని ఎదుర్కొన్నాడు. లిప్తపాటులో నికుంభుని రథసారథి శిరస్సు తెగిపడింది. సంకుల సమరం సాగుతున్నది. పడమటి ఆకాశంలోకి జారుకున్న సూర్యుడు అరుణారుణ కాంతులు ప్రసరిస్తున్నాడు. నేలా నింగి ఎరిపెక్కాయి. పొద్దువాటారిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసుర సంఖ్య కూడా దాటడానికి సిద్ధంగా ఉంది. వానరుల చేతులలో గిరిశిఖరాలు ఉన్నాయి. వాటిపై ఓషధ గుణాలున్న వృక్షాలు కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ వెలుగును ఆసరా చేసుకుని వానరులు విజృంభిస్తున్నారు. రాక్షసగణాల రథధ్వజస్తంభాలు సువర్ణకాంతులతో మెరుస్తున్నాయి. శత్రువు ఉనికిని గుర్తించడానికి రథధ్వజాలు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి. రాక్షస యోధులు మహోదర, మహాపార్శ్వ, వజ్రదంష్ట్ర, యజ్ఞశత్రులు ఏకధాటిగా రాముణ్ణి చుట్టుముట్టారు. తన నిశిత శరాలతో వారిని తరిమి కొట్టాడు రామచంద్రుడు. విరామం లేకుండా రామధనుస్సు నుంచి వెళుతున్న శరాలు శారదరాత్రుల్లో కదులుతూ కనిపించే మిడుగురులలాగా ఉన్నాయి. అంగదుడు తన అనుచరులతో కలిసి రాక్షసులను మట్టుపెట్టే పనిలో ఉన్నాడు. ఇంద్రజిత్తు అధివసించిన రథాన్ని అంగదుడు తీవ్ర క్రోధంతో తుత్తునీల చేశాడు. రావణపుత్రుడు మబ్బుల చాటును దాగి మాయాయుద్ధం ఆరంభించాడు. బాణవర్షం కురిపిస్తున్నాడు. యుద్ధకాండ. ఇంద్రజిత్తు సాగిస్తున్న మాయాయుద్ధం మానవ వీరులను అయోమయానికి గురిచేస్తోంది. బాణాలు ఎక్కడి నుండి దూసుకువస్తున్నాయో అంతుపట్టడం లేదు. వాటిని సంధిస్తున్న వీరుని రూపం కనిపించడం లేదు. ఎదుర్కొనడానికి మబ్బులు తప్ప మరేమీ లేవు.
ఇంద్రజిత్తు నాగాస్త్రం ప్రయోగించాడు. అది విషవాయువులను వెలిగెక్కుతూ రామలక్ష్మణులను చుట్టుముట్టింది. వారిద్దరూ స్పృహ కోల్పోయారు. తన విజయానికి రావణపుత్రుడు వికటాట్టహాసం చేశాడు. అదృశ్య శక్తితో నడిపే యుద్ధంలో నా ధాటికి దేవగణాలే నిలబడలేవు, ఈ సామాన్య మానవులెంత అంటూ నిశిత శరాలతో రామలక్ష్మణుల శరీరాలను తూట్లు పొడిచాడు. వారిద్దరూ విరగబూసిన సిన్సుపా వృక్షాల వలె కనిపిస్తూ నేలకూలి ఉన్నారు. వారి దేహాల నుండి రక్తధారలు స్రవిస్తున్నాయి. వానరవీరులు ఆ దృశ్యాన్ని చూసి శోకమూర్తులైనారు. ఆత్మవిశ్వాసం క్షీణించసాగింది. రాముడు కొద్దిసేపటికి తెప్పరిల్లాడు. లక్ష్మణుడు పూర్తిగా స్మృతిలేక పడి ఉన్నాడు. ఆకాశంలో ఇంద్రజిత్తు చేస్తున్న ఉన్మాద నాదాలు వికృతంగా ఉన్నాయి. ఖరదూషణాది వీరులను మట్టుపెట్టిన వారు శాశ్వతంగా నిష్క్రమించారు. ఇక ఈ కోతిముక్క ఎంత? ఇంద్రజిత్తు శరసంధానం ఆపకుండా నీలుని, జాంబవంతుని, మైంద ద్వివిధులను, గవాక్ష శరభులను లక్ష్యం చేశాడు. రాక్షసుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. రామవర్గంలో నిరుత్సాహం అలుముకుంది. రావణకుమారుడు విజయగర్వంతో లంకానగరానికి వెళ్లాడు. లంకేశ్వరుడు పట్టలేని ఆనందంతో సింహాసనం దిగివచ్చి కుమారుని గాఢాలింగనం చేసుకున్నాడు. ఆనందోత్సాహాలతో ఇంద్రజిత్తు యుద్ధ విశేషాలను వివరించాడు. రావణుడు వాటిని ఆస్వాదించి ఆనందించాడు. ఇన్నాళ్లుగా అతనిని బాధిస్తున్న రామభయం వదిలింది. క్షణాల మీద అశోకవనానికి వర్తమానం వెళ్ళింది. సీతకి కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను రప్పించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నేలకూల్చాడు. మీరు సీతను వెంటబెట్టుకుని వారి భౌతిక కాయాలను ఆమెకు చూపించండి. పుష్పకం మీద తీసుకువెళ్ళండి. అనవసరంగా జాగు చేయకండి. వారు నిహతులైనారని స్వయంగా చూస్తే ఆమె రామధ్యానానికి స్వస్తి పలుకుతుంది. తరువాత ఈ రావణ ధ్యానమే ఆమెకు శరణ్యమవుతుంది అన్నాడు లంకేశ్వరుడు. రామలక్ష్మణులు మరణించినట్లు లంకానగరమంతా చాటింపించాడు. రాజాజ్ఞ అందుకున్న త్రిజట పుష్పక విమానాన్ని సిద్ధం చేయించింది. సీతను తీసుకుని యుద్ధరంగానికి బయలుదేరింది. పుష్పకం ఆకాశంలో వెళుతూ ఉంటే రణరంగం భయంకరంగా కనిపిస్తోంది. చూపు అనే ఎత్తుకు దిగి ఒకచోట పుష్పకం ఆగింది. నేలపై పడి ఉన్న రామలక్ష్మణులు, వారి చుట్టూ శోకసంతప్తులైన వానరులు సీతకు కనిపించారు. ఆమె కన్నీరు మున్నీరుగా శోకించింది. ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. తన దురదృష్టాన్ని తలుచుకుని ఆమె వగచింతి విలపించింది. నా తండ్రి జనక రాజర్షి ఆస్థానంలో ఎందరో జ్యోతిశ్శాస్త్ర కోవిదులున్నారు. వారి మాటలన్నీ కల్లలైనాయి. సీత వీరపత్ని అవుతుందని వారంతా గుణకారాలు వేసి చెప్పారు. నా భర్త అమోఘమైన సత్రయాగం చేసి శాశ్వత కీర్తి పొందుతాడు అన్నారు. మహాసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యే మగనితో మూర్ధాభిషేక యోగం రాసి ఉందని చెప్పారు. వీరపుత్రులకు తల్లినవుతానని శాస్త్రవిధులు బంగారు రేకుల మీద రాశారు. అవన్నీ వ్యర్థమైనాయి. అతి సన్నగా నీలవర్ణంలో ఉండే కనుబొమ్మలు, తెల్లని పలువరస, ఎర్రని గోళ్లు, కాంతులీనే దేహం, పట్టుకుచ్చుల వంటి కురులు, ఇవన్నీ పట్టమహిషి లక్షణాలుగా పేర్కొన్నారు. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయని చూపించారు. ఎన్ని ఉన్నా విధిరాత ఇలా ఉన్నప్పుడు దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది అని సీతామాత వాపోయింది. మహాసాగరాన్ని అవలీలగా దాటగల మహాయోధులు రామలక్ష్మణులు. ఈ రాక్షసగణం మహామాయావులు. వాడెవడో రామలక్ష్మణుల కంటికి దొరకకుండా ప్రచ్ఛన్న యుద్ధం సాగించాడు. వాడే వారి కంట పడి ఉంటే బతికి బయటపడేవాడా? అందుకే కాలం బలీయమైంది అంటారు. 14 ఏళ్లు అరణ్యవాసం ముగించుకుని తిరిగి వస్తాడని రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురుచూసే మా అత్తగారులను తలుచుకుంటే నా గుండె బద్దలవుతోంది. విలపిస్తున్న సీతను పుష్పకంలో పక్కనే కూర్చుని ఉన్న త్రిజట ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. నాగపాశం. తనకు వచ్చిన ఆపదను తలుచుకుంటూ విలపిస్తున్న సీతను ఊరడిల్లమని సాంత్వనపరిచింది త్రిజట. నువ్వు విచారించకమ్మా, రామలక్ష్మణులు ప్రాణాలు విడవలేదు. వారిని జాగ్రత్తగా గమనించు. వారి ముఖాలలో ఇంకా క్రోధం కనిపిస్తూనే ఉంది. ప్రాణం లేని దేహాలు అలా ఉండవు. వారంటే ప్రాణాలను గడ్డిపోచగా సమర్పించే వానరయోధులను చూడు. వారిలో ఉన్న సమరోత్సాహం వసివాడలేదు. ప్రభువు ప్రాణాలు కోల్పోతే సేన తన బలాన్ని, విశ్వాసాన్ని కోల్పోతుంది. వారి ముఖాలలో పగ, క్రౌర్యం దివిటీలు పెట్టి చూసినా కనిపించవు. అలాంటిది వానర భల్లూక సేనలు ఎంతటి బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్నారో పరిశీలనగా చూడు. సీతామాత,
మరొక్క సత్యం చెబుతాను. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ పుష్పకం సామాన్యమైనది కాదు. భర్తను కోల్పోయిన స్త్రీ ఈ పుష్పకంలో క్షణకాలం కూడా నిలవలేదు. నువ్విలా నిలబడి ఉండడమే రాముడు క్షేమం అనడానికి ప్రబల నిదర్శనం. ఇది రాక్షసుల మాయాజాలంతో నిర్మించిన విమానం కాదు, దేవతల దివ్యత్వం పొదిగిన విమానం. అంతేకాదు, వానర ప్రముఖులు రామలక్ష్మణుల చుట్టూ రక్షణ వలయంగా నిలబడి ఉన్నారు. మరణం అయిన వారి ముఖాలను కాంతివిహీనం చేస్తుంది. నీ ముఖంలో కన్నీటి చారికలున్నా కళ తగ్గలేదు. నా మాట నమ్ము తల్లి. నాకు ఒక సందేహం కలుగుతోంది. ఆ మాయావి వదిలిన అస్త్రాలకు బహుశా మూర్ఛపోయి ఉంటారు. కొద్దిసేపటిలో తేరుకుని వారిరువురు పరాక్రమిస్తారు. త్రిజట మాటలు సీతాదేవిలో నిబ్బరాన్ని కలిగించాయి. పుష్పకం అశోకవనం వైపు కదిలింది. కనుచూపు మేర వరకు అటువైపే చూస్తూ ఉండిపోయింది జానకీమాత. రామలక్ష్మణులు నేలకూలారని తెలిసిన సుగ్రీవుడు విచారంతో కొండరాయికి చేరపడ్డాడు. పరిస్థితి చూడగా వీరుల్లో ధైర్యస్థైర్యాల దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది గమనించిన విభీషణుడు, సుగ్రీవా, ఎందుకింత కలవరపాటు? రామలక్ష్మణులకు ప్రాణహాని జరగలేదు. కళతగ్గని వారి ముఖాలను చూడు. నువ్వు చింతవీడి వీరి రక్షణ సంగతి చూడు. నేను వెళ్లి మన సేనలను చైతన్యపరిచి వస్తాను అంటూ బయలుదేరాడు. ఆకాశమార్గంలో వస్తున్న విభీషణ్ణి చూసిన వానరులు మళ్లీ ఇంద్రజిత్తు వస్తున్నాడని భయకంపితులైనారు. కకావికలై పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. అంగదుడు అడ్డుపడి, ఆగండి, వస్తున్నది మన శ్రేయోభిలాషి విభీషణుడు, మీకు రాగల విపత్తు లేదు అని ధైర్యవచనాలు పలికాడు. వానరసేన సుఖంగా శ్వాస పీల్చింది. కొంతసేపటికి రామునికి స్పృహ వచ్చింది. పక్కనే ఉన్న సుగ్రీవాది వీరులకు కొండంత ధైర్యం వచ్చింది. రాముడు లేస్తూనే పడి ఉన్న సోదరుని చూసి విచారంలో మునిగిపోయాడు. నా బహిప్రాణమైన లక్ష్మణుడు లేని జీవితం నిరర్థకం. నాకు ఇంక జీవితంపైనే ఇచ్చపోయింది. నాకు సీత ఎందుకు? ఈ జగత్తులో సీత వంటి భార్య లభించవచ్చునేమో గాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరికేనా? అనుజుడు లేకుండా ఈ రాముడు అయోధ్యకు ఏ ముఖంతో వెళ్లగలడు? అక్కడ 1000 కళ్లతో వీనికై నిరీక్షించే నా పినతల్లి సుమిత్రకు ఏమి చెప్పగలను? భరత శత్రుఘ్నులు ప్రశ్నార్థకంగా నా వైపు సారించే చూపులను నేనెలా తట్టుకోగలను? అడవులకు తండ్రి మాటపై నేను బయలుదేరినప్పుడు తనకై తాను నా వెంట వచ్చాడు. సోదర ప్రేమతో నన్ను వెన్నంటి ఉన్నాడు. కష్టాలను తాను దిగమింగి నాకు సౌఖ్యాలను సమకూర్చాడు. సీతావియోగ సమయంలో ప్రాణాలు కోల్పోకుండా నన్ను ఊరడించాడు. కాని నేడు కథనరంగంలో ఇంతటి త్యాగమూర్తిని రక్షించుకోలేకపోయాను. ఏకకాలంలో అర్థసహస్ర శరాలను సంధించగల కార్తవీర్యునికి సరిపోలిన ధనుర్వేద విధుడు లక్ష్మణుడు. ఇంతటి మహావీరుడు నేలకూలాక రావణుని గెలవడం అసాధ్యం. నా మానసిక స్థైర్యం అడుగంటుతున్నది. సఖుడా, సుగ్రీవా, నువ్వు నీ సేనతో తిరిగి కిష్కింధకు వెళ్ళు. అది నీకు శ్రేయస్కరం అంటూ గోడుగోడును విలపిస్తున్న రాముని చూసి కపివీరులు మౌనంగా తలలు దించుకున్నారు. సుగ్రీవుని గుండె జారిపోయింది. ఆ సంగతి కపివీరులకి అర్థమైంది. సుగ్రీవుడు బేలగా విలపించడం మొదలుపెట్టాడు. అంగదాది మహావీరులు సైతం ఆ దృశ్యం చూసి నిరుత్సాహపడిపోయారు. సింహనాదాలు, పెడబొబ్బలు వినిపించవలసిన చోట ఆర్తనాదాలు వినవస్తున్నాయి. రాముడు కూడా స్మృతి తప్పి పడిపోయాడు. మిగతా భాగం రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.